మై యూట్యూబ్ ఛానల్ దట్ ఈస్ ఐష్కే నాయుడు అఫీషియల్. సో మరో వీడియోతో నేనైతే మీ ముందున్నాను. అండ్ ఈరోజు అయితే నేను నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్దాము అని వచ్చేసాను. అండ్ లాస్ట్ ఫ్యూ వీడియోస్కి నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి. దట్ ఏంటంటే మీరు హుబ్లీ ఆఫీస్ అంటారు, హోస్పేట్ కాలేజ్ అంటారు, స్టూడెంట్స్ అంటారు, కొలీగ్స్ అంటారు, అసలు యాక్చువల్లీ మీ ప్రొఫెషన్ ఏంటి, మీ జాబ్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు అనేసి. సో నేనైతే ఈరోజు నా ప్రొఫెషన్ ఏంటి, నేనేం చదువుకున్నాను, ప్రస్తుతం ఏం జాబ్ చేస్తున్నాను, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నా. నాకు తెలుసు మీ అందరికీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అసలు ఏది అర్థం కావట్లేదు, దీని గురించి క్లారిటీ ఇవ్వాలి అని అనుకున్నా. సో ఫైనలీ ద టైమ్ అరైవ్డ్. అండ్ ఎస్, సో ముందుగా చెప్పాలి అంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది. నేను బీసీఏ చదువుకున్నాను ఫ్రమ్ కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్. అండ్ దాని తర్వాత నేను కోచింగ్కి వెళ్ళాను అనమాట, లైక్ ఎక్స్టర్నల్ కోచింగ్. అండ్ దాన్ని లైక్ కంప్లీట్ చేయలేదు, బట్ విత్ ఇన్ దట్ నేను ఐటీ కంపెనీలో వర్క్ చేశాను ఫర్ ఫ్యూ మంత్స్. యాక్చువల్లీ దట్ వాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి నేను కంప్లీట్ చేసేసుకున్నా. వన్స్ వాళ్ళు నాకు ప్రాజెక్ట్ అలొకేట్ చేసి ఆఫీస్కి రమ్మన్నారు. అండ్ దట్ వాస్ కోవిడ్ టైం 2021 పాస్డ్ అవుట్. సో నేను నా వల్ల ఇంకా అవ్వలేదు ఆఫీస్కి వెళ్ళడం, సో నేను అది మానేశాను. అండ్ ఐటీ కంపెనీ లైక్ మానేసిన తర్వాత నేను ఐటీలోనే జాయిన్ అవుదాము అని ట్రై చేశా. బట్ ఏంటంటే నేను యాక్చువల్లీ ధార్వాడ్లో కదా చదువుకుంది 3 years కూడా. 3 yearsలో 1.5 year మొత్తం కోవిడ్లోనే అయిపోయింది. అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. అండ్ నేను చాలా లైక్ హోమ్ అడిక్టెడ్ అనమాట, కంప్లీట్ హోమ్లీ గర్ల్. నాకు ఇంట్లోనే ఉండాలి, మా ఊర్లోనే ఉండాలి అంటే చాలా ఇష్టం. నాకు వేరే ఊరికి వెళ్ళి ఆ స్ట్రగల్స్ అన్ని నేను చూసేసాను నా డిగ్రీ లైఫ్లో. నాకు ఎక్కడ ఫుడ్ సెట్ అవ్వదు. అండ్ దెన్ ఆ క్లైమేట్ అంతా బాగుంది, బట్ ఫుడ్ మాత్రం అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ దెన్ కోచింగ్ కోసం నేను బెంగళూరుకి వెళ్ళాను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత. బెంగళూరులో కూడా నాకు ఫుడ్ అస్సలు సెట్ అవ్వలేదు అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. నేను ఇంకా వీక్ అయిపోయాను. సో దట్ నేనేమనుకున్నాను, అట్లీస్ట్ ఇక్కడే అంటే లోకల్లో మన హాస్పిటల్లోనే ఏదైనా ట్రై చేద్దాము అనుకున్నా. బట్ ఐ నో కెరియర్ గ్రోత్ ఉండదు మనం లోకల్లో జాబ్ చేస్తే. మనకి కెరియర్ గ్రోత్ కావాలి అంటే మనం డెఫినెట్గా మన సిటీస్ వదిలి వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, జాబ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. సో దట్ మనకి కెరియర్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ నా హెల్త్ ఇష్యూస్ అవ్వడం వల్ల నేను అసలు వెళ్ళలేదు. నేను అనుకున్నా మా ఊర్లోనే ఏదైనా దట్స్ ఓకే, ఇఫ్ ఐ గెట్ 10,000-15,000 ఆల్సో ఇక్కడే వర్క్ చేద్దాము అని డిసైడ్ అయిపోయాం. సో అదే టైంలో లక్కీలీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ దేశపాండే ఫౌండేషన్. ఆ రోజు ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఇక్కడ లోకల్లో అంటే హుస్పేట్లోనే జాబ్కి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట, రెజ్యూమ్స్ తీసుకుని. అండ్ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ అప్లై చేస్తూ ఉన్నాము. ఆ రోజు ఏంటంటే నా ఫ్రెండ్ ఒక ఆమె నాకు వాట్సాప్ నుంచి సెండ్ చేసింది ఏంటంటే ఈ ఫ్లైయర్. సరే ఓకే అంటే విఎన్సి కాలేజ్లోనే నియర్ బై ఒక కాలేజ్ ఉంది, విజయనగర కాలేజ్ అనేసి. సో ఆ కాలేజ్లో హైరింగ్ ఉంది ఫ్రమ్ దేశపాండే ఫౌండేషన్ అనేసి. సరే ఏదో ఫ్లైయర్ అంటే చూసాం కదా, సరే అటెండ్ చేద్దాంలే, పోతే పోయింది, వస్తే వస్తుంది, ట్రై చేద్దాము అనేసి. సరే ఓకే అనేసి వెళ్ళాము. ఇంటర్వ్యూ ఉంది, జస్ట్ 10-15 minutes తీసుకున్నారు అంతే. జస్ట్ మన కమ్యూనికేషన్ చెక్ చేశారు. ఆల్ రైట్ అనేసి నేను ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను అనమాట. ఇమీడియట్ వాళ్ళు చెప్పారు ఓకే నెక్స్ట్ రౌండ్ మేము షెడ్యూల్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాము, మీ నెంబర్ తీసుకున్నారు, అంత డీటెయిల్స్ అయింది. ఆ రోజు అయిపోయింది. సో దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి హుబ్లీలో ఉన్నింది. ఫస్ట్ రౌండ్ ఎక్కడ ఉన్నింది, ఇక్కడ హోస్పేట్ కాలేజ్లోనే ఉన్నింది. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి హుబ్లీలో ఉన్నింది. నేను చెప్తాను ముందు అంటే హుబ్లీ ఎందుకు ఏంటి అనేసి. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి హుబ్లీలో ఉన్నింది. అండ్ ఇది వచ్చేసి దేశపాండే ఫౌండేషన్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హుబ్లీ. అండ్ మా హెడ్ ఆఫీస్ కూడా హుబ్లీలోనే ఉంది. అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. సో మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేస్తే మీకు తెలిసిపోతుంది అండ్ వచ్చేస్తుంది కూడా. యాక్చువల్లీ ఎస్, ఐ మీన్ ఆ ఫౌండేషన్లోనే నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అండ్ ఇది ఎలా అయిందంటే అసలు యాక్చువల్లీ ఒక 15 daysలో మాకు జాయినింగ్, ఇంటర్వ్యూస్, డెమోస్ అన్నీ అయిపోయాయి. హుబ్లీకి వెళ్ళాము, అక్కడ డెమో ఉన్నింది, అగైన్ 1 more ఇంటర్వ్యూ రౌండ్ ఉన్నింది, అన్నీ క్లియర్ చేసేసాము. వాళ్ళు చెప్పారు ఓకే నైట్ లోపల మేము మీకు మెయిల్ ఆర్ మెసేజ్ సెండ్ చేస్తాము, మీరు క్లియర్ అయినట్టు అన్నీ చెప్పేశారు. సరే అయితే ఓకే. అయితే యాక్చువల్లీ జాయినింగ్ డేట్స్ లేట్గా ఉంటాయి కదా, మేము అనుకున్నాం ఇంకెప్పుడు వస్తుందో జాయినింగ్ ఏంటో అనుకుని. సరే పర్లేదు, నేను యాక్చువల్లీ ఐ గెస్ సెప్టెంబర్ అనుకుంటాం, సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఇంటర్వ్యూ ఇచ్చాము. 2 days తర్వాత హుబ్లీకి రమ్మన్నారు. అంతా ఇమీడియట్గా అయిపోయిందనమాట. క్విక్గా లైక్ ఇంటర్వ్యూస్, డెమోస్
సెలెక్షన్, జాయినింగ్ డేట్ అన్నీ అయిపోయాయి. సో నా జాయినింగ్ డేట్ వచ్చేసి October 6, 2022లో వచ్చింది అండ్ జాయిన్ అయిపోయాము. ట్రైనింగ్ వచ్చేసి 3 months హుబ్లీలోనే ఉంటుందన్నమాట. సో 3 months ట్రైనింగ్ కూడా మాకు స్టైఫండ్ ఇస్తారు. అక్కడే హాస్టల్ ఉంటుంది, హాస్టల్లోనే ఉండాలి. అండ్ మీరు హాస్టల్ అంతా కూడా చూసే ఉంటారు నా షార్ట్స్లో. లేదు అంటే ఒకసారి చూసి వచ్చేయండి. అండ్ ఎస్, సో అక్కడే ఉన్నామన్నమాట 3 months కూడా. సో మొత్తం మా ట్రైనింగ్ కంప్లీట్ చేసాము, ట్రైనింగ్ అయిపోయింది. అండ్ మా ఫీల్డ్ యాక్చువల్ మా ప్రొఫెషన్ ఏంటంటే స్కిల్ ప్లస్ ట్రైనర్ అంటే మేము వచ్చేసి హెడ్ ఆఫీస్ అయితే హుబ్లీలో ఉంది. అక్కడ ఏంటంటే అక్కడ కూడా కొన్ని స్టూడెంట్స్ ఉంటారు. లైక్ ఇప్పుడు మనం డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఎక్స్టర్నల్ కోచింగ్స్కి వెళ్తాం జాబ్ కోసం, ప్లేస్మెంట్ కోసం. సో అలాంటిది ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి హుబ్లీలో ఉంటుంది. సో డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి అక్కడ, గ్రాడ్యుయేటింగ్ అంటే ఇప్పుడు ఆన్గోయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ కాలేజెస్లోనే మనం కొలాబరేట్ అయ్యి మా ఫౌండేషన్ వాళ్ళు క్లాసెస్ తీసుకుంటాం అనమాట ఎవ్రీ డే. సో ఇది వచ్చేసి నాకు ఇప్పుడు వన్స్ అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక మన స్టేట్లో అండ్ మన డివిజన్స్ ఇలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ దెన్ మహారాష్ట్రలో మా బ్రాంచెస్ ఉన్నాయి. సో కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి మనం వాళ్ళ కాలేజ్లోనే ఎవ్రీడే క్లాసెస్ తీసుకుంటాము. సో ఇన్ ది సేమ్ వే నాకు హోస్పేట్లో VNC కాలేజ్లో అలొకేట్ చేశారు. సో ఎవ్రీడే అంటే ఇది వచ్చేసి డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి 8 months కోర్స్. మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. దేని మీద అంటే ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్ మాడ్యూల్. సో ఇలాంటి కొన్ని మాడ్యూల్స్ విత్ లైక్ యాక్టివిటీస్ మనం వాళ్ళని ట్రైన్ చేసేసి MNC కంపెనీస్లో ప్లేస్ చేస్తామన్నమాట. సో ఇది నా యాక్చువల్ జాబ్. ఐ హోప్ మీకు క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇఫ్ నాట్ ప్లీజ్ డూ కమెంట్, నేను డెఫినెట్గా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. సో ఇదనమాట, మేమైతే నా ప్రొఫెషన్ ఇది స్కిల్ ప్లస్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నా. అండ్ కాలేజ్కి ఎందుకు అంటే మాకు ఇక్కడ అలోకేట్ చేసి ఉంటారు మన లోకల్ ప్లేసెస్లోనే. సో నాది ఉస్పేట్ కాబట్టి నేను ఉస్పేట్లోనే వర్క్ చేస్తున్నా. అండ్ ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు లేదా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. అండ్ అక్కడే ఉంటాయి అన్ని ఈవెంట్స్, చాలా వరకు ఈవెంట్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఈవెన్ మనం స్టూడెంట్స్కి పిలుచుకొని కూడా పోవాల్సిందే అక్కడ. సో అలా అప్పుడప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నేను హుబ్లీ ఆఫీస్లో నా బ్లాగ్స్ అవి వీడియోస్ అవి వేస్తూ ఉంటాను. అండ్ ఇంకేంటి, సో క్లియర్ కదా. నేనైతే ఇప్పటి వరకు 2 batches కంప్లీట్ చేశాను అనమాట. అండ్ ఆల్ గాట్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ MNC కంపెనీస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 3rd batch ఆన్గోయింగ్ బ్యాచ్. సో ఎస్, హోప్ మీ అందరికీ క్లియర్ అయింది. సో స్టూడెంట్స్ ఏంటి అండ్ కొలీగ్స్ ఏంటి, అండ్ మేమంతా కొలీగ్స్ ఇక్కడ హోస్పేట్లో అన్ని డిగ్రీ కాలేజెస్లో మేము కొలాబరేట్ అయిపోయి అన్ని డిగ్రీ కాలేజెస్లో మా క్లాసెస్ జరుగుతుంటాయి అనమాట. ఎవ్రీడే దేశపాండే స్కిల్ ప్లస్ క్లాసెస్. అండ్ ఎస్, సో ట్రైనర్స్ అంతా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. మాకు బ్రేక్ అండ్ గ్యాప్ ఉన్నప్పుడు అవుటింగ్స్కి అలా ఇలా వెళ్తూ ఉంటాము. అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా. అండ్ ఈ వీడియో ఎండ్లో నేను కొన్ని క్లిప్స్ అండ్ వీడియోస్ యాడ్ చేస్తాను, ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా. ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్ వీడియో, మీకు అర్థమవుతుంది. ఓకే, మా ఫౌండేషన్ ఎలా ఉంది, వీడియోస్ అంటే మేము ఎలా క్లాస్ చెప్తాము, క్లాస్ అంటే త్రూ యాక్టివిటీస్ వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, మొత్తం మీరే చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ నేను అన్నీ చెప్పేసాను. ఇంకేదైనా ఉంటే అడగండి, నేను డెఫినెట్గా మీ కమెంట్స్కి నేను రిప్లై చేస్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో don't forget to watch my videos and please do share with your friends and ask them to subscribe guys. And ముందు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ డూ కమెంట్. నేను డెఫినెట్గా మీ కమెంట్స్ అండ్ మీ సజెషన్స్తోనే నేను వీడియోస్ చేస్తాను. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.